హాయ్ హలో అండి, వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్. ఎండల నుంచి కాస్త రిలాక్సేషన్ దొరికింది కదండి. చిన్న చిన్న వర్షాలు పడుతున్నాయి. ఏ హడావిడి లేని పెద్ద ప్రాసెస్ లేని పకోడీ రెసిపీ చూద్దామండి. ఇది ఉల్లిపాయ గట్టి పకోడీ అండి. దీనికోసం ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి, కొంచెం అల్లం, ఇంకా కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫుల్ ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం నేను శనగపిండిని కూడా తీసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో అంత శనగపిండి తీసుకోండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకనే నేను కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఒక గిన్నెలోకి ఇవన్నీ తీసుకొని అందులోకి కొంచెం శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ శనగపిండిని కొంచెం తగ్గించి ఇందులోనే కొంచెం వరిపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. దానివల్ల కొంచెం గట్టిగా వస్తుంది, ఇంకొంచెం గట్టిగా పకోడీ వస్తుంది. నేనైతే మొత్తం ఇప్పుడు శనగపిండితోనే తీసుకుంటున్నాను. మొత్తం టేస్ట్కి సరిపడా సాల్ట్, కలర్ కోసం, ఇంకా కొంచెం స్పైసీనెస్ యాడ్ చేయడానికి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎక్కువ నీళ్లు పట్టవు, ఎందుకంటే గట్టి పకోడీ కదా, కొంచెం చూసి కలుపుకోండి. బాగా ఉల్లిపాయల్లో నీరంతా కొంచెం వదిలాగా బాగా క్రష్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, పిండి ఇలా ఉండాలి, మరీ జారిపోయినట్టు కాకుండా కొంచెం గట్టిగా మన చేతి నుంచి విడిటట్టు కొంచెం చూసుకొని కలుపుకోండి. ఒకవేళ కానీ బిగినర్స్కి వాటర్ ఎక్కువ కానీ పోసారంటే అందులో కొంచెం పిండి యాడ్ చేసుకోండి. ఈలోపు డీప్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైందో లేదో చూడండి, ఇలా టెస్ట్ చేయగానే బబుల్స్ వస్తున్నాయి కదా, ఆయిల్ వేడెక్కిపోయినట్టే. నెక్స్ట్ పకోడీ అంతటిని ఇలా చిన్న చిన్న ముద్దల్లా తీసి ఫ్రై చేసుకోవాలి. వేయగానే మాత్రం గరిటె పెట్టి తిప్పకూడదండి. ఒక 2-3 మినిట్స్ దాన్ని అలా కొంచెం హైలోనే ఉంచితే వెంటనే గిన్నెకి పట్టకుండా మనకి విడివిడిగా వస్తుంది, లేదంటే గిన్నెకి గరిటెకి అంటుకుపోతుంది. ఒక 2-3 మినిట్స్ మాత్రం గరిటె పెట్టకూడదండి. నేను ఎంత డీటెయిల్డ్గా చెప్తుంది బిగినర్స్ కోసం అండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచులర్స్ అలా ఉంటారు కదండి, వాళ్ళ కోసం కొంచెం డీటెయిల్డ్గా చెప్తున్నాను. చూడండి, కొంచెం కలర్ మారింది కదా, కొంచెం ఇటు అటు తిప్పుకోవాలి గరిటె పెట్టుకొని. కలర్ బాగా మారడానికి మనకి ఇండికేషన్ ఏంటంటే బబుల్స్ ఫస్ట్లో బాగా ఎక్కువ వచ్చేవి కదండి, అలా బబుల్స్ బాగా తగ్గిపోతాయి. ఇదే మనకి ఇండికేషను. దాంతో కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ పకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసి ఒక వేరే ప్లేట్లో వేసుకోవాలండి, అంతే. ఇలా మొత్తం మనం కలుపుకున్న పిండిని అంతటిని కూడా కొంచెం కొంచెంగా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, పకోడీ రెడీ అవుతుంది. ఇలా పకోడీని రెడీ చేసుకోండి. దీనిలో నేను బేకింగ్ సోడా కానీ ఇంకేమీ నేను పెద్దగా యూజ్ చేయలేదు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి రెడీ చేసుకున్నాను. చాలా టేస్టీగా కుదిరిందండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కంటెంట్ నచ్చింది, ఏదైనా మీకు యూజ్ అయింది అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.